హలో అండి, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నా పేరు నీలిమ. ఈరోజు పచ్చి కోవాతో బర్ఫీ ఎలా చేయాలో చూసుకుందామండి. ఇది చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. పచ్చి కోవాని ఇంట్లో తాజాగా ఎలా చేసుకోవాలో ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు లింక్ని క్లిక్ చేస్తే రెసిపీ వస్తుందండి. మరి బర్ఫీ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం 200 గ్రాముల పచ్చి కోవా తీసుకున్నాను. ఈ కోవాని ఇలాగ మెత్తగా చేత్తో చిదిమేసుకోవాలి, లేదంటే తురుముకోవచ్చు. కాకపోతే మెత్తగా అయితే చేసి పెట్టుకుంటే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఈ మిక్స్చర్ అంతా కడాయిలో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. వేడి తగిలితే అది మెత్తపడుతుందండి. కాకపోతే వదలకూడదు, మాడిపోతుంది. ఎక్కడ కూడా వదలకుండా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, ఎక్కడ ఉండలు లేకుండా. తర్వాత ఒక ముద్దలాగా వచ్చినప్పుడు 60 గ్రాముల పంచదార వేసుకున్నాను. అంటే మనం పావు కంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే పంచదార కరెక్ట్గా తీపి సరిపోతుంది. తర్వాత ఇలాగ మళ్ళీ కూడా ఎక్కడ వదలకుండా తిప్పుకుంటూ ఉండగా ఒక అర స్పూన్ అంత యాలక్కాయ పొడి వేస్తే సరిపోయింది. వేసుకుని మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగ కడాయి వదిలి ఎక్కడైతే అది ఒక లంప్ లాగా ఫామ్ అవుతుందో, ఒక ఉండలాగా కరెక్ట్గా అక్కడ ఫామ్ అయిపోయినట్టు ఇంకా బర్ఫీ. దీన్ని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఒక ప్లేట్ని నెయ్యితో. దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి గార్నిష్ చేశాను కచ్చాపచ్చాగా దంచిన బాదం పప్పులతో. మీకు ఏ పప్పులు కావాలంటే అవి వేసుకోవచ్చు. కొంచెం అదిమితే సెట్ అవుతుంది దాంట్లోకి. తర్వాత ఒక 2 గంటలు పక్కన పెడితే గాలికి ఆరుతుంది. తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేను ఒక సగం ఏమో ఇలాగ డైమండ్ షేప్లో కట్ చేసి, మిగతా సగం పిల్లలకి సరదాగా ఉంటుందని కుకీ కట్టర్స్ వాడాను. చూడండి, ఇలాగ టెడ్డీ బేర్, ఇలాగా క్రెసెంట్ మూన్ లాగా, అలాగా వేరే వేరే షేప్స్ వాడాను. పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది. రొటీన్గా స్క్వేర్ అదే చేసివ్వకుండా ఇలాగ కొంచెం క్రియేటివ్గా చేసుకుంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఇవి మా అబ్బాయివి చేతులు. చాలా ఎంజాయ్ చేశాడండి. ఇవి చూడంగానే సంతోషపడిపోయాడు ఇలాగే షేప్స్ చూస్తే. తప్పకుండా చేసి చూడండి, చాలా ఈజీ అండి, నచ్చుతుంది మీకు. ఇంకొక ఎపిసోడ్లో కలుస్తాను. బాయ్ బాయ్.